అరే బ్రో, ఈ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ముందు డి, మరికొన్ని మ్యూచువల్ ఫండ్స్ ముందు ఆర్ అని ఎందుకు రాస్తారు? చూడు, డి అంటే డైరెక్ట్ ప్లాన్, ఇంకా ఆర్ అంటే రెగ్యులర్ ప్లాన్. కానీ అలా ఎందుకు? సింపుల్గా చెప్పాలంటే అవి కేవలం ఒకే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క రెండు డిఫరెంట్ ఆప్షన్స్. ఒకటి డైరెక్ట్ ప్లాన్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ను నేరుగా ఏఎంసీ నుంచి కొనుగోలు చేయడం. అదే రెగ్యులర్ ప్లాన్లో అయితే మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనుగోలు చేస్తారు. దానికోసం మ్యూచువల్ ఫండ్ కంపెనీ చెల్లిస్తుంది కమిషన్ లేదా బ్రోకరేజ్. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ అధిక ఖర్చు రేషియో కలిగి ఉంటుంది డైరెక్ట్ ప్లాన్తో పోల్చితే. ఒక డైరెక్ట్ ప్లాన్లో మీ పోర్ట్ఫోలియోను మీరే ట్రాక్ చేయాలి, మానిటర్ చేయాలి. అలాగే రెగ్యులర్ ప్లాన్లో అయితే ఈ పని చేయడానికి డిస్ట్రిబ్యూటర్ సహాయపడతారు. ఇప్పుడు రెండింటికి వాటికంటూ ప్రయోజనాలున్నాయి. డైరెక్ట్ ప్లాన్ ఎటువంటి ఇన్వెస్టర్లకు బెటర్ ఆప్షన్ అంటే సరైన మ్యూచువల్ ఫండ్స్, వాటి పరిజ్ఞానం కలిగి పోర్ట్ఫోలియోను నిర్వహించుకోగలిగే వారికి. మరి రెగ్యులర్ ప్లాన్ చూడు, సరైన మ్యూచువల్ ఫండ్ ఎంపిక చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఒక సవాల్. రెగ్యులర్ ప్లాన్లో మీ పెట్టుబడి ప్రయాణంలో ఎక్స్పర్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ను బట్టి మీకు ఫండ్స్ రికమెండ్ చేస్తారు, మీకు సహాయపడతారు మీ ఆర్థిక లక్ష్యాలను సమర్థవంతంగా ప్లాన్ చేసుకునేలా. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఏది నా కమిషన్ ఇవ్వు. ఇంకా మీరు ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్కి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి.